రైస్ ఏ రెడ్డి రైస్ గారు, స్మగ్లర్లు వాళ్ళంతా కూడా ఏమండి రైస్ రెడ్డి గారు ఆయన పేరు. రైస్ రెడ్డి గారు. నాకేమవుతుందంటే నేను ఫాలో అయ్యా కాకినాడ విషయాన్ని. పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమాలో లాగానే ఏదో ఒక పెద్ద ఓడ వస్తుంది. హ్మ్. ఆ ఓడకి స్మగ్లర్లు ఒక 4 మరబోట్లలో ఈ బస్తాల్లో ఇలా స్మగ్లర్ వస్తువులు తీసుకుని వెళ్ళిపోయి ఆ షిప్పులోకి ఎక్కిస్తే హీరో వస్తాడు చూసారా, అలాంటి సన్నివేశం గుర్తుకొచ్చింది. ఒక మాట మాత్రం యథార్థం అండి. ఈ సందర్భంగా నేను పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసించకుండా ఉండలేను. ఆయన పరిపాలనలో ఫైర్ చూపిస్తున్నాడు. ఏదో చెల్తేమే గాడి అరుణ గారు, మీ కెమెరా ఆన్ అవ్వాలండి. ప్రజ యథారాజా తదా ప్రజ అనే అంశం కాకుండా ఒక ఫైర్ చూపిస్తున్నాడు పరిపాలనలో. హ్మ్. మీకు ఈ సోషల్ మీడియాలో ఉన్న నేరగాళ్ళందరిని కూడా ప్రభుత్వం చకచక అరెస్ట్ చేయటానికి, కాస్త కదలికలు చేయటానికి కారణం కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటే. ఎందుకంటే ఆయన మీదే కాదు, ఆయన బిడ్డలను అన్నారనో ఆయన భార్యలను అన్నారనే కాదు, చాలామంది కొన్ని వందల మంది మహిళలని, నాయకులని, వాళ్ళ కుటుంబాల జీవితాలతో ఈ హననం చేసిన తర్వాత కదిలించడం మూలానే బోరుగడ్డ అనిల్ అరెస్ట్ అవటం కానీ, లేదు అంటే నందిగం సురేష్ అరెస్ట్ అవటం కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద సభలో రాయేస్తే అరెస్ట్ చేయటం కానీ, లేదా జైపాల్ గారు అరెస్ట్ అవటం కానీ, ఆర్జీవి ఇంటికి పోలీసులు వెళ్ళటం కానీ, తిరిరెడ్డి మీద కేసు అవ్వటం కానీ, ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం కొంతమేరకు చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటున్న అంశాలు గుర్తుకొస్తుంది. నిన్న కూడా అండి ఒక విషయం గమనించిన వర్మ గారు, కేంద్ర ప్రభుత్వం కేవలం పేదలకు ఇవ్వటానికి 43 రూపాయల కిలోకి ఖర్చు పెట్టి కొనుగోలు చేసి ఈ బియ్యాన్ని ఉచితంగా సరఫరా చేస్తుంటే దీనిని ఈ మాఫియాలు 70 రూపాయల చొప్పున ఎక్కడో ఉన్న దక్షిణాఫ్రికాకి ఎగుమతి చేస్తున్నారు. వైసీపీ పరిపాలన హయాంలోనంట 1300 లారీలు కేటాయించారంట దీని ట్రాన్స్పోర్ట్ కోసం. నిజంగా ఎంత విచిత్రంగా ఉందంటే, మరి పేదల సంక్షేమం పేరు మీద ఇస్తున్న బియ్యాన్ని అక్రమార్కులు విక్రమార్కులు కొన్ని వేల టన్నులు అమ్ముకుంటున్నారంటే మరి దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. గత ప్రభుత్వంలో ఇలాంటి కార్యక్రమం ఒకటి జరుగుతుందన్న విషయం కూడా మనకు తెలియదు కదా. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి మాట్లాడి తనను కూడా ఆటంకాలు కలుగు చేస్తున్నారు, నాకు కూడా విషయాలు అధికారులు చెప్పలేకపోయి ఆయన ఫ్యాక్ట్గా మాట్లాడాడు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఆ మధ్యలో ఉండమాట అనుకుంటాడు తప్ప అరువు తెచ్చుకొని మాట్లాడే వ్యక్తి కాదు. ఆయనకి పెద్దగా తిమ్మిని బొమ్మిని చేసే రాజకీయాలు తెలియవు. ఎందుకంటే చాలా చక్కగా మాట్లాడతాడు. మీకు ఒక మాట చెప్తాను, మీకు ఒక మాట గుర్తు చేస్తాను. ఈ మాట వినండి. జగన్ గారిని పోయి నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాట? శాల్వా కప్పాల్సింది పోయి పొగడాల్సింది పోయి ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఇవాళ బొత్స ప్రదక్షిణ గారికి సన్మానం చేస్తున్నారు, ఐఎమ్ హ్యాపీ. మరి బొత్స ప్రదక్షిణ గారికి చెప్పాలంటే చెప్పే కదా సన్మానం చేస్తాను, సన్మానంలో ఉన్నాను, నువ్వు పెట్టే ఫోను. వాడు ఎవడైతే నీకే దిగ లోఫర్ గాడి నీకు అవసరమా? డాఫర్ గాడి నీకు అవసరమా? చెప్తాదా ఫకీరు నీకు అవసరమా? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనలో విప్లవ అడుగులు పడ్డాయని, 1,10,000 కోట్ల రూపాయల సౌర విద్యుత్తులో ఆదా చేశాను కాబట్టి నాకు సన్మానం చెయ్యండి, నాకు మంగళహారతులు పలకండి, నాకు దండయ్యండి అని అంటున్నారు. మరి ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి 1300 లారీలకు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ అక్రమార్కుల రేషన్ బియ్యం గత ప్రభుత్వంలో ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ కాదా వర్మ గారు? మరి దీన్ని చేయమంటారు సన్మానం? ఈ రోజున నేను అనకూడదు, ఎందుకంటే ప్రభుత్వం దిగిపోయింది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు కాబట్టి, చిన్నపరెడ్డి గారు కూడా డిబేట్లో ఉన్నారు కాబట్టి విమర్శించడం నా బాధ్యత కాదు. కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని అడ్డాలుగా విభజించుకున్నారు. కాకినాడనేమో ద్వారంపూడి చంద్రశేఖర్ గారికి, చిత్తూరునేమో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, కడపనేమో వైఎస్ అవినాష్ రెడ్డి గారికి, అమరావతినేమో సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, ఈ విధంగా డివిజన్ చేసుకొని అందిని కాడికి దోచుకున్నారు.
ఈ దోపిడీ మీద ప్రభుత్వం ఇప్పుడు ఏంటి కాదండి, ద్వారంపూడి గారు చాలా అవినీతి చేశారన్నారు, ఇదిగో అరెస్ట్ అన్నారు, అదిగో అరెస్ట్ అన్నారు, 6 నెలలు అయిపోయింది. నాదెండ్ల గారు వెళ్ళారు, ఏం కాలేదు. మరి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, ఇప్పుడన్నా అరెస్ట్ అవుతారా లేదా? ఏదో జరుగుతుందని కదా బయటకు వస్తుంది. ఒక మాట మాత్రం యథార్థం సార్, మీ మాటకి నేను ఏకీపిస్తా. చట్టం చర్యలు తీసుకోవటంలో అలసత్వంగా ఎందుకుంది బాలకోటయ్య గారు, ఎందుకు ఆలస్యం అవుతున్న దాన్ని నేను కూడా యాక్సెప్ట్ చేస్తా. ఎందుకు అవుతుందో అయితే మాకు తెలియదు, కానీ చట్టం కదిలింది, చర్యలు తీసుకునే క్రమాన్ని అయితే చేపట్టింది. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు సభలో ఏ మాట అయితే అన్నాడో, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు గొడ్డలెప్పదీయలేకపోయినా కనీసం చేతికి బేడీలేసి జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. ఓకే, ఆయన సామ్రాజ్యాన్ని మాత్రం కూలగొట్టాలి. రైట్. ఆయన అవినీతి మీద విచారణ చేయాలి, దానికి సంబంధించిన నేరగాలను అరెస్ట్ చేయాలి.